హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. బెండకాయలతో సాధారణంగా పులుసు కానీ కర్రీ కానీ లేదా ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి, ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం అయితే ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఇలా మీడియం సైజులో ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని కారానికి సరిపోను ఎండుమిర్చిని తీసుకొని ఇలా తొడిమలు తీసుకోవాలి. మీరు ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కారానికి సరిపోను ఎండుమిర్చిని తీసుకొని అన్నిటికీ కూడా ఈ విధంగా తొడిమలు తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఎండుమిర్చిని అయితే 2 సగాలుగా చేసుకొని అందులో ఉన్న గింజలను అయితే ఒక పక్కన పెట్టుకుందామండి. మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు గింజలు కూడా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుందండి. మనం గింజలు బయటకు తీయకుండా అలా ఫ్రై చేసామనుకోండి, గింజ అనేది లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలా గింజల్ని కూడా కొంచెం పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉంటాయండి. ఇలా తీసుకున్న మిర్చి అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకొని గింజల్ని సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు అన్నీ కూడా చూడండి ఈ విధంగా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వాటిని గింజలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి, లేదంటే కనుక మాడిపోతాయండి. మాడితే మనం చేసుకునే రెసిపీ అయితే అంత టేస్టీగా ఉండదు. ఇలా వీటన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చేత్తో ఎండుమిర్చిని పట్టుకుంటే ఇవి క్రిస్పీగా ఈ విధంగా అయిపోవాలండి, అంతవరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే కనుక పక్కన పెట్టుకుందాము. ఇవి కొంచెం చల్లారాలండి. మీరు పచ్చిమిర్చి తీసుకున్నట్లయితే ముందు ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు పచ్చిమిర్చిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఈ బెండకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టారంటే బెండకాయ అనేది కొంచెం బంకలు సాగినట్టు ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల ముందు అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత కనుక మనం మీడియంలోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా హై ఫ్లేమ్లో పెడితే బంకలు సాగకుండా ఇలా ఉంటాయండి ముక్కలు అనేవి. తర్వాత ఒక పెద్ద టమాటాను ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 3 రెబ్బల వరకు చింతపండు, ఒక 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటన్నిటిని కూడా ఈ బెండకాయ ముక్కల్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ విధంగా కాడలతో సహా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇంకా ఇందులో మనమేమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ టమాటాతో వచ్చిన నీరుతోనే మనకి ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు అలా వదిలేసామంటే మాడిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉన్నామంటే అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు చూడండి టమాటా ముక్క బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. బెండకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవి కొంచెం పూర్తిగా చల్లారాలండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారనిద్దాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాము. ఒకసారి మూత పెట్టి వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. మనం బెండకాయలతో పాటు గ్రైండ్ చేసామంటే ఇవి సరిగ్గా గ్రైండ్ అవ్వండి. ముందుగా అయితే ఎండుమిర్చిని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ బెండకాయలు టమాటా మిశ్రమంని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర అన్నీ ముందే వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది చూసుకొని కొంచెం వేసుకుందాము. ముందు బెండకాయలు మగ్గించేటప్పుడు కొంచెం వేసాం కదండి, ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు వేసుకొని 1-2 సార్లు అట్లా పల్సిచ్చి వదిలేసేయండి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసినా మరీ మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. ఇలా పల్సిచ్చి 2 సార్లు అలా వదిలేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని
కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ బెండకాయ చట్నీనైతే ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు బాగా తాలింపులో మగ్గించుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు మగ్గించడం వల్ల మనకి పచ్చడి అనేది 2-3 రోజులు ఉన్నా కూడా పాడవదండి. అంతేకాదండి, ఇలా తాలింపులో మగ్గించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఉప్పు అనేది ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఉప్పు అనేది వేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ తాలింపులో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ. ఎప్పుడూ చేసుకునేలాగా బెండకాయ పులుసు ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.